సో అసూయ. సో ఇప్పుడు మాట్లాడుతున్నాడు మనకు వాక్యము ద్వారా. సో ప్రతి ఒక్కరి శరీరంలో ఎంతో కొంత అసూయ ఉంటుంది, కానీ అది మంచిది కాదు. అది కంటికి కనిపించని జబ్బు. అసూయ పరులు వాళ్ళు సుఖంగా ఉండరు, ఇతరులను కూడా సుఖంగా ఉండనివ్వరు. సో ఈ గుణము ఎక్కడున్నా కూడా తీసేసుకోవాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇలాంటి గుణాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది కంటికి కనిపించే జబ్బు కాదు, కంటికి కనిపించని జబ్బు. మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? అది మనకు బిగ్గెస్ట్ టాస్క్ అది. సో రానియకుండా ఆపడమే మనం చేయాల్సిన పని. సో ఎలా రానియకుండా ఆపాలి ఇది అనేది మనము నేర్చుకుందాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరికి మార్కులు, ఎగ్జామ్స్లో మార్కులు వచ్చాయి, ఒకరికి తక్కువ వచ్చాయి, ఒకరికి ఎక్కువ వచ్చాయి. ఆ ఎక్కువ వచ్చిన వాడిని చూసి ఏడవకుండా వాడికి వచ్చిన దాంట్లో తృప్తి చెందుతారు చూసారా, అప్పుడు అసూయ లేనట్టు. అరే వాడికి ఎక్కువ వచ్చాయి, నేను ఎంత చదివినా నాకు తక్కువ వచ్చాయి, వాడు ఏం చదవకున్నా వాడికి ఎక్కువ వచ్చాయి అని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు అసూయ పడుతున్నట్టు, అసూయ పుడుతున్నట్టు. సో ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఎప్పుడైనా కూడా మనం లేని దాని గురించి ఎప్పుడు ఆశించకూడదు, ఆలోచించకూడదు. కాకపోతే ప్రయత్నించాలి, ఇంకా ఎక్కువ కావాలని ప్రయత్నించాలి, తప్పులేదు. కానీ ఎప్పుడైనా పొరుగు వాటి మీద ఎప్పుడు కూడా ఆశించకూడదు. చాలామంది కూడా మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఒకరికి మార్కులు ఎక్కువ వచ్చాయంటే వాడికి విరోధంగా స్టార్ట్ అవుతారు. ఒకరు ఇల్లు కొనుక్కున్నారంటే వారికి విరోధంగా స్టార్ట్ అవుతారు. ఒకరు మంచిగా ఆశీర్వదించబడ్డారంటే వాళ్ళకు విరోధంగా స్టార్ట్ అవుతారు. ఒక దైవజనుడు మంచి సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు అంటే వాళ్ళకు విరోధంగా అనేక మంది సేవకులు లేస్తారు. అసూయ వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఒకరు మన గురించి వెనకాల మాట్లాడుతున్నారంటే వాళ్ళు అసూయ పరులైతేనే మాట్లాడతారండి. వాళ్ళ నీ మీద అసూయ పడుతున్నారని, జెలస్గా ఫీల్ అవుతున్నారని అని అర్థం. సో వాళ్ళని ఎక్కడో వాళ్ళకంటే దృష్టిలో నువ్వు ఎక్కువగా ఉన్నావని, నీ స్థాయిని తగ్గించడానికే వాళ్ళు అలా మాట్లాడుతున్నారని మాత్రం మనము గ్రహించాలి, మన చుట్టూ ఉన్న అసూయ పరులు. బట్ అలాగే సేమ్ టైం మన శరీరంలో కూడా ఇలాంటిది ఉండకూడదు. ఎందుకంటే అసూయ పరులు పరలోక రాజ్యానికి చేరుకోలేరు. సో దానిని తీసేసుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. చూద్దాం వాక్యం ద్వారా ఏం చెప్తాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనము, నీ పొరుగు అని ఇల్లు ఆశింపకూడదు. సో ఆశించొద్దు అంటున్నాడు. సో ఆశించే గుణము చాలా 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 మంచిది కానే కాదు ఆశించే గుణము. సో దేవుడు నీకు ఏదో ఒకటి ఇచ్చాడు, తృప్తిపడు. సో ఎంతో కొంత ఇచ్చాడు, తృప్తిపడు. పొరుగువాడిని చూసి నువ్వు ఎప్పుడు కూడా వానితో కంపేర్ చేసి ఆశించకు. సో నీకు కావాల్స్తే నువ్వు అడుగు, తప్పులేదు. సో చాలామందికి ఇక్కడ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన అవసరాన్ని బట్టి అడగకుండా అవతలవాడి యొక్క పరిస్థితులను చూసి, అవతలవాడి ఆశీర్వాదాన్ని చూసి అడుగుతారు. అందుకే పొందుకోరు చాలామంది కూడా. ఓకే, నీకు కారు అవసరమా? ఓకే, నువ్వు కారు అడుగు, దేవుణ్ణి ఇస్తాడు. కానీ అవతల వాడికి కారు ఉంది కదా అని నువ్వు కారు కొనుక్కోవాలనుకోవడం, దాంట్లో అసూయతో అడుగుతున్నట్టు. సో అలా కాదు. ఎప్పుడైనా కూడా నీకు మార్కులు 100కు 100 కావాలా? ఎస్, అడుగు, దేవుణ్ణి ఇస్తాడు. అంతేకాని అవతలోడికి 100 వస్తున్నాయి కదా, నాకు కూడా 100 రావాలని అలా కంపారిజన్తో అడగద్దు. ఎప్పుడైనా ఆశించద్దండి, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించద్దు. వీలైతే పెట్టే గుణాన్ని కలిగి ఉండాలి. నా చెయ్యి ఎప్పుడైనా పైనే ఉండాలి కానీ కింద ఉండాలని కోరుకోవద్దు. నా చెయ్యి ఎప్పుడైనా ఇచ్చే చేయిగా ఉండాలి కానీ తీసుకునే చేయిలాగా ఉండకూడదని కోరుకోవాలి. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. చూసారా, మన పొరుగువారిది దేనిది కూడా ఆశించదు. అది నీది కాదు అంటే నీది కాదు, అంతే. నీది కాని దాని గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆశించకూడదు, ఆలోచించకూడదు కూడా. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఒకడికి కంపారిజన్ చేసుకొని అడుగుతున్నారు చాలామంది కూడా. సో నీకు గర్భఫలం అవసరము, అడుగు, దేవుణ్ణి ఇస్తాడు. కానీ వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అయింది కదా, నాకు కూడా ఇవ్వమని అడగడం కరెక్ట్ కానే కాదు. సో నీకు ఏదైనా అవసరము అది అడుగు, దేవుణ్ణి ఇస్తాడు. కానీ ఇతరులను కంపేర్ చేసుకొని దానితో నువ్వు కావాలని కోరుకోవద్దు. ఎప్పుడైనా కూడా అసూయతో సమానం అది. ఎందుకంటే చెప్తాను, ఇంకా డీపర్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇప్పుడు ఇద్దరు పెళ్ళైన వాళ్ళు, వివాహ అయిన స్త్రీలు ప్రెగ్నెన్సీ కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా అయ్యా నాకు కావాలి అనేది ప్రార్థించండి. కానీ నాకు ఆమెకు అయింది కదా, నాకు కూడా కావాలి అలా కంపేర్ చేయొద్దు. అప్పుడు నీకు ఆశించే గుణము ఉంటుంది. ఆశించే గుణం ఎప్పుడైనా దేవుడి దగ్గర నుంచి ఉండాలి.
మనం ఏ మనుషుల నుంచి ఆశించద్దండి, గుర్తుపెట్టుకోవాలి. ఏ మనిషి నుంచి మనం ఆశించద్దు. అయ్యో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం పెడతారో, మా ఇంటికి వస్తే వాళ్ళు ఏం తెస్తారో, ఆ ఆశించే గుణాన్ని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయకండి. దేవుడికి అస్సలు ఇష్టం లేని గుణము ఆశించే గుణము. ఆయనకు పెట్టే గుణం అంటే ఇష్టం. ఎప్పుడైనా నేను పెట్టే పొజిషన్లో ఉండాలి, ఎప్పుడైనా నేను ఇచ్చే పొజిషన్లో ఉండాలి అని కోరుకోవాలి. దేవుడు యేసుప్రభు వారు ఒక సందర్భంలో అంటాడు, తీసుకోవడం కంటే ఇవ్వడం ధన్యత అంటారు. ఆశించినప్పుడే ఆశించకూడగా ఉండనప్పుడే మనం ఇచ్చే పొజిషన్లో ఉంటాము. సో ఆ ధన్యత మనం పొందుకోవాలి. దేవుడు ఆశించే గుణాన్ని ఆశీర్వదించాడు, కానీ ఇచ్చే గుణాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీ పొరుగు అని ఇల్లును ఆశించకూడదు, దేనిని ఆశించకూడదు. అసూయపరులు ఆశిస్తారు పొరుగువాడిది. సో వాళ్ళకు ల్యాండ్స్ ఉన్నాయి, నాకు ఆ ల్యాండ్లో ఒక భాగము కావాలి, నాకు వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి, నాకు వాళ్ళ ఆస్తిలో ఒక భాగము కావాలి అని ఆశిస్తారు. కానీ దేవుడికి అలా ఆశించే గుణము ఇష్టం ఉండదు. సో ఒకటండి, అసూయ ఉన్న వాళ్ళు మాత్రమే ఆశిస్తారు. నీకున్న దాంట్లో తృప్తి పడు. నాకు చిన్నప్పటి నుంచి ఎన్ని మార్కులు వచ్చినా కూడా నాకు వచ్చిన దాంట్లో తృప్తి పడేవాడిని, కానీ ఇతరులను చూసి కంపేర్ చేసుకొని నేను ఎప్పుడు కూడా ఆశించేది కాదు. సో అవతలోడికి 100 రాని 200 రాని అది నాకు మ్యాటర్ కాదు. నాకు ఒక 50 మార్కులు వచ్చినా అదే నాకు మ్యాటర్. ఎందుకంటే నాకు వచ్చిన దాంట్లో, దేవుడిచ్చిన దాంట్లో తృప్తిగా ఉండడం నాకు అలవాటు. సో నేను కూడా ఎప్పుడు ఎవరిని కంపేర్ చేసుకోనండి, ఎవరిని కూడా కంపేర్ చేసుకోను. సంపాదించుకొని ఎవరు ఎంత సంపాదించుకుంటారో సంపాదించుకోను, వాళ్ళ శక్తి ఎవరు ఎంతగా బలపడతారో వాళ్ళ ఇష్టము, వాళ్ళ శక్తి, వాళ్ళ బలము, దేవుడి యొక్క కృప, వాళ్ళ అదృష్టమో లేకపోతే దేవుడి యొక్క కనికరమో. సో అలా అనుకొని వదిలేస్తాను. బట్ ఐ విల్ నెవర్ కంపేర్ ఎనీథింగ్. నాకున్న దాంట్లో నేను తిని తృప్తి పొందుతాను, నాకున్న దాంట్లో తిని సంతోషంగా ఉంటాను. అది ఎంత కొంతమున్నా మంచిదే, ఆ కొంతలోనే తృప్తిగా ఉంటాము. కానీ ఈ అసూయపరులు వాళ్ళు తృప్తిగా ఉండరు, ఇతరులను తృప్తిగా ఉండనివ్వరు. అసూయపరులు వాళ్ళు ఇతరుల నాశనము కోరుకునే వరకు కూడా వాళ్ళు వెనుక ముందాడరు, అలాంటి పన్నాగాలు వేస్తారు. అసూయపరులు చండాలంగా మాట్లాడతారు మన గురించి వెనకాల. సో వాళ్ళ యొక్క లక్షణాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో కూడా మనం చూస్తున్నాము, ఒక దైవజను మీద ఇంకో దైవజను ఆ అసూయ వల్లనే వాళ్ళను ఎలా అంటే దిగజార్చాలి, వాళ్ళను కిందికి లాగేసేయాలి అన్న స్థాయికి తీసుకెళ్తారు. అదంతా అసూయ వల్లనే అండి. ఈ అసూయ వల్లనే మర్డర్లు, మానభంగాలు, నేరాలు, ఘోరాలు, దొంగతనాలు, ఇవన్నీ కూడా ఎన్నో 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 అనర్థాల కారణం ఈ అసూయ. సో ఆశించే గుణము తీసేయమంటున్నాడు దేవుడు. గలతీలకు రాసిన 5వ అధ్యాయం 19వ వచనంలో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. మత్సరములు సో అంటే అసూయలు, సో క్రోధములు, కక్షలు, ఇవన్నీ కూడా మనిషిని నాశనం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా సో అపవిత్రత, జారత్వము, క్లీన్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జారత్వము అంటే వ్యభిచారము, సో కామకత్వము, కామంతో నిండుకోవడం, విగ్రహారాధన, అభిచారము అంటే బ్లాక్ మ్యాజిక్. సో చూసారండి, ఈ యొక్క అసూయపరులు ఒకరు ఎదుగుతున్నారని చూసి వాళ్ళ వెనకాల వాళ్ళను నశించేలాగా అనేకమైన దేవుడికి విరుద్ధమైన ప్రయోగాలను చేస్తుంటా అంటారు. సో ఇవన్నీ కూడా ఈ బ్లాక్ మ్యాజిక్, విష్ క్రాఫ్ట్ కూడా దేనివల్ల? అసూయ వల్లనే. వాడు నా కళ్ళ ముందు వాడు బాగుపడుతున్నాడు, వాడు బాగుపడద్దు, సో వాళ్ళు నశించిపోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు మంత్రప్రయోగాలు చేపిస్తుంటా అంటారు. ఇదంతా అసూయ వల్లనే. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ డిసీజెస్. చాలామందిలో నేను చూస్తున్నాను. ఒకరు బాగుపడితే ఓర్వలేరు, ఒకరు సంతోషంగా ఉంటే ఓర్వలేరు, ఒకరు తెల్లగా ఉంటే ఓర్వలేరు, ఒకరు మంచి లావు అయితే ఓర్వలేరు, సో ఆనందంగా ఉంటే ఓర్వలేరు. సో ఒకరు ఏడుస్తే బాధపడుతున్నారు, ఏడుస్తే సంతోషపడుతున్నారు, సంతోషిస్తే బాధపడుతున్నారు. సో మనిషిని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించినప్పుడు చాలామంది కూడా ఈ యొక్క బ్లాక్ మ్యాజిక్ రూట్ వెతుక్కోవడం జరుగుతుంటుంది. సో చాలామందిని వింటుంటా ఉంటాం మనము. సో ఇవన్నీ కూడా నచ్చని కార్యాలు, దేవుడికి ఇష్టం లేని కార్యాలు. భేదములు, విమతములు. సో భేదములు, విమతములు, ఒకరి మధ్య ఒకరి డిస్టర్బెన్సెస్, అసూయలు. చూసారా అండి, అసూయలు, మత్తతలు అంటే డ్రగ్స్,
మందు పదార్థాలు, మత్తు పదార్థాలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. సో చూసారా, అసూయ అనేది ఇక్కడ దేవుడు రాసి పెట్టాడు. అసూయ వల్ల ఏమవుతుంది, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, పరలోక రాజ్యంలో నిలబడలేము. అసూయ పరులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో నిలబడలేరు. ఏదో దేవుడు నాకు ఇచ్చాడు, ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటా. ఒకరితో కంపేర్ చేసుకున్నప్పుడే మనకు అసూయ అనేది మొదలవుతుంటుంది. సో డోంట్ కంపేర్ యువర్ బ్లెస్సింగ్ విత్ అదర్ బ్లెస్సింగ్స్. అవతలవాడు 100 కోట్లు సంపాదించని, డజంట్ మ్యాటర్ టు మీ. నాకు దేవుడు ఎంత ఇచ్చాడో అదే నాకు మ్యాటర్. నేను అలాగే అనుకుంటా, నాకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము అదే నాకు మ్యాటర్. అవతల వాడికి ఎంత ఇచ్చుకొని, ఆయన కృప. సో ఎంతైనా మార్కులు ఇచ్చుకొని, ఎంతైనా డబ్బులను ఇచ్చుకొని, ఎంతైనా ఆస్తులను ఇచ్చుకొని, ఎంతైనా సంఘాన్ని ఇచ్చుకొని, అది ఆయన కృప అని వదిలేస్తాను. ఎప్పుడు కూడా నేను కంపేర్ చేసుకోను. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేసుకోకూడదు. మనకిచ్చింది దేవుడు ఉన్నది, అది తృప్తి పడాలి మనం ఎప్పుడైనా కూడా. సో ఇవ్వని దాని గురించి అడుగు, ప్రార్థించుకో, కానీ ఇతరుల మీద అసూయతోటి అడగద్దు అని అంటున్నాడు దేవుడు. సో మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూసారా అండి, పరలోక రాజ్యానికి వెళ్ళలేము. సో మన అసూయ కూడా పరలోక రాజ్యాన్ని వెళ్ళకుండా ఆపివేస్తుంది. కోపము, ద్వేషము, పగ, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తతలు, డ్రగ్స్ తీసుకోవడం, లిక్కర్ తీసుకోవడం, భేదములు పుట్టించడం, కామంతో నిండుకోవడం, అపవిత్రత, విగ్రహారాధన, అభిచారము, సో ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇవన్నీ కూడా మనకు తగినది కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో అందుకే ఇవన్నీ తీసేసుకోవాలి. అందులో అసూయ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపే. ఇలా వాక్యం క్లియర్గా చెప్పాడు కదా, చూడండి, దేవుని రాజ్యంను స్వతంత్రించుకొన్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూసారా అండి, ఇన్ని క్యారెక్టర్స్ మనం రాసుకోవాలి, చెక్ లిస్ట్. మన లోపల జరత్వం ఉందా? ఓకే, లేదు. అపవిత్రత ఉందా? లేదు. కామకత్వం ఉందా? లేదు. విగ్రహారాధన ఉందా? లేదు. అభిచారం ఉందా? లేదా. ద్వేషములు లేవు, కలహములు లేవు, మత్సరములు లేవు, క్రోధములు లేవు, కక్షలు లేవు, చెక్ లిస్ట్. భేదములు లేవు, విమతములు లేవు, అసూయలు లేవు, మత్తతలు లేవు, అల్లరితో కూడిన ఆటపాటలు లేవు. సో అట్లా చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. సో దీంట్లో ఏ క్యారెక్టర్ ఉన్నా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళవంటున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళవంటున్నాడు. చూసారా అండి, మన లోపల మనకు తెలియకుండానే ఇన్ని క్యారెక్టర్స్ దేవుడికి విరోధంగా ఉన్నాయి. కానీ అయినా కూడా మనం ఏమనుకుంటున్నాం, మనం దేవుడికి ఏ తప్పు చేయట్లేదే, ఏ పొరపాటు చేయట్లేదే, మనం నీతిమంతులమే, మనం పరిశుద్ధులమే, ఈరోజే రెండో రాకడ వస్తే నేనే ఫస్ట్ ఎత్తబడే గుంపులో ఉంటానా అని అనుకుంటున్నాము. కానీ చూసారా, ఏవి ఆపుతున్నాయో పరలోక రాజ్యానికి వెళ్ళకుండా. సో ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి, వన్ బై వన్. నేను చెప్పాను చాలా సందర్భాల్లో, ఏది ఒక్క రోజుతో పోదు, టైం పడుతుంది. 1 year పట్టొచ్చు, 2 years పడవచ్చు. ప్రార్థించుకోకపోవడం తప్పు అంటాను, ఐడెంటిఫై చేసి ప్రార్థించకపోవడం తప్పు అంటాము. సో అందుకే ఈ అసూయ కూడా మన శరీరంలో ఒక ముళ్ళు లాంటిదే. సో మత్తతలు అంటే మనం డ్రగ్స్ తీసుకోవట్లేదు, ఓకే, మన లిక్కర్ తాగట్లేదు, ఓకే, సిగరెట్ స్మోకింగ్ చేయట్లేదు, ఓకే, కానీ ఇది ఉంది చూసారా, ఈ అసూయ, వాటన్నిటికంటే ఇంకా డేంజరస్ డిసీజెస్ ఇది, అన్నిటికంటే డేంజర్ అయిన వ్యాధి ఇది. సో అందుకే నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా నేను మీద అసూయపడే వాళ్ళు ఉండకూడదండి. నువ్వు బాగుపడలేవు, నీ నాశనాన్ని కోరుకుంటారు. ఎప్పుడైనా అసూయ పరులు వాళ్ళ మొదటి లక్షణము మన నాశనాన్ని కోరుకోవడమే, మనం దిగజారిపోవడమే, మనము కిందికి వెళ్ళిపోవడమే, మనము ఫెయిల్యూర్ కావడమే వాళ్ళ చిత్తము. అందుకే మన గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు, అంటే మన గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు, మన గురించి 10 మందికి ఫోన్లు చేసి మరి చెడుగా స్ప్రెడ్ చేస్తున్నారంటే వాళ్ళు నీ మీద అసూయ పడుతున్నట్టు. నువ్వు ఎక్కడో వాళ్ళకంటే వాళ్ళ మనసులో ఎక్కడో గ్రేట్గా ఉన్నావని, సో నీ స్థాయిని తగ్గించాలని, నీకెవరూ లేకుండా చేయాలని, నీకే సర్కిల్ లేకుండా ఉండాలని, నిన్ను అందరూ అసహించుకునేలాగా చేయాలని ఈ అసూయ పరులు చేసే పన్నాగాలు ఇలా ఉంటాయండి. అందుకే చాలా డేంజర్. నేను చెప్పాను ఒక సందర్భంలో, మన పక్కన ఎప్పుడు కూడా వెల్ విషర్స్ ఉండాలి, మన మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా మన పక్కన ఉండాలండి. అది మనకు ఆశీర్వాదం. అందుకే చాలామంది అంటారు, నువ్వు ఒక జ్ఞానితో తిరిగితే నువ్వు కూడా జ్ఞానివి అవుతావు, ఒక ఇంటెలిజెన్స్తో తిరిగితే నువ్వు ఇంటెలిజెంట్ అవుతావు,
ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్స్తో తిరిగితే నువ్వు నాలెడ్జ్ అవుతావు. అలాగే ఒక మూర్ఖుడితో తిరిగితే నువ్వు మూర్ఖుడు అవుతావు. ఒక అసూయపరుడితో తిరిగితే నీవు కూడా ఆ అసూయపరుడుగా మారుతావు. సో వీళ్ళు ఎవరు కూడా చెప్పొద్దు నా లోపల అసూయ లేదు బ్రదర్ అని. సో ప్రతి ఒక్కరి శరీరంలో ఎంతో కొంత ఉంటుంది. ఎవరైనా ఆశీర్వదించబడితే మనసు బాధేస్తుంటుంది చూసారా, అక్కడ అసూయ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేకపోతే సంతోషము, బాధ బదులు సంతోషం ఉంటే అక్కడ అసూయ లేనట్టు. సో అసూయపరులు సంతోషంగా ఉండలేరు ఒకరి ఆశీర్వాదాన్ని చూసి. ఎప్పుడైతే మనం ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి కూడా మనం సంతోషంగా ఉంటామో అక్కడ అసూయ ఉండదు. సో ఎప్పుడైతే వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి నువ్వు ఎప్పుడైతే బాధపడతావో, ఎప్పుడైతే మనము బాధకు గురవుతామో, కొంతమంది అయితే ఒకరు బాగుపడితే 3 రోజుల దాకా అన్నం తినని వాళ్ళని కూడా చూశాను. ఒకరు మంచి స్టేట్ ర్యాంక్ వస్తే వాళ్ళ పిల్లలకు, మా పిల్లలకు స్టేట్ ర్యాంక్ రాలేదని అన్నం తినకుండా ఉన్న వాళ్ళని చూశాను. నిద్రపోకుండా ఉన్న వాళ్ళని చూశాను. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకు బాగా మార్కులు వచ్చాయి, నా పిల్లలకు మంచి మార్కులు రాలేదని, లేకపోతే వాళ్ళకు అన్ని రకాలుగా బ్లెస్ అయ్యారు, లేకపోతే వాళ్ళు ఒకరు బంగారం కొనుక్కున్నారు, నా భర్త నాకు బంగారం కొనియలేదని అనేక మంది కూడా అలిగిన వాళ్ళు ఉన్నారు. అసూయ అలిగిన వాళ్ళు, భర్తతో గొడవలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అసూయ. సో అవతల వాళ్ళ భార్య ఎక్కువ కట్నం తీసుకొచ్చింది, నా భార్య తక్కువ కట్నం తీసుకొచ్చింది అని కంపేర్ చేసి భార్యతో కాపురం చేయని కొట్టిన వాళ్ళు ఉన్నారు. అసూయ. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు వస్తాయి అసూయ విషయంలో. మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. చూసారండి, ఇప్పుడు ఇంతవరకు మనకు తెలుసా ఈ క్యారెక్టర్, ఈ అసూయ ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళమని తెలియక మనము ఉచితంగా మనం అసూయపడ్డాము. సో ఇది చాలా డేంజర్, తీసేసుకోవాలి. సో దీనివల్ల మనం పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోలేమని దేవుడు చెప్తున్నాడు. సో గలతీలకు రాసిన 5వ అధ్యాయం 22వ వచనం, ప్రతిరోజు మీరు ఇది ప్రార్థించాలండి. ఆత్మ ఫలాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ విషయాలలో ఫలించాలని ప్రార్థించాలి. ఐ విల్ ప్రే ఎవ్రీడే కంటిన్యూస్లీ. బికాజ్ ఈ ఫలాలు ప్రార్థించకపోతే మనం ఫలించలేమండి. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం కదా, శరీరానికి ఇవి ఇష్టం ఉండవు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవంటే శరీరానికి ఇష్టం ఉండదు. శరీరానికి ఇవంటే ఇష్టము. జారత్వం అంటే, అపవిత్రత అంటే, కామకత్వం అంటే, ద్వేషములంటే, కలహములంటే. అందుకే మనం ఒకరిని ద్వేషించాలంటే చాలా ఇష్టపడతాము, పగ పెట్టుకోవాలంటే చాలా ఇష్టపడతాము. క్రోధములు, కక్షలు, కోపము, విమతలు, అసూయలు, మత్తతలు, సో ఇవంటే అల్లర్లు, గొడవలు, కొట్లాటలు, ఇవంటే శరీరానికి చాలా ఇష్టము. కానీ శరీరానికి నచ్చని గుణాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం. చెప్పండి, దీర్ఘశాంతం ఎంతమంది మనసులో ఉంది? దీర్ఘశాంతము, దయాలత్వం ఎంతమందిలో ఉంది? సో 50-50% ఉండొచ్చు. సగం మనశ్శాంతి ఉండొచ్చు, సగము బాధ ఉండొచ్చు, మంచితనం సగం ఉండొచ్చు, కొంచెం చెడ్డతనం ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రేమకు సంబంధించిన, ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన ఫలాలు. ఈ ఫలాలలో అభివృద్ధి చెందాలని మనం ఏం చేయాలి? కోరుకోవాలి, ప్రార్థించాలి. అందుకే శరీర ఫలాలు ఇంత ముందుకు చెప్పినాయి, ఇవి ఆత్మ ఫలాలు. కానీ మనం శరీర ఫలాలను అభివృద్ధి పరిచేలా కాకుండా ఆత్మ ఫలాలను అభివృద్ధి పరిచేలాగా మనందరము కూడా నడవాలి. సో ఆత్మలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి అంటే సో ఇవి ఇంపార్టెంట్ అండి, ఈ ఫలాలు ఇంపార్టెంట్. సో ఇక్కడెక్కడైనా అసూయ ఉందా? లేదు. ఇక్కడెక్కడైనా ద్వేషం ఉందా? ఇక్కడెక్కడైనా పగ ఉందా? సో ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ గుణాలు ఉన్న వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. సో కాబట్టి డెవలప్ యువర్ నేచర్, డెవలప్ యువర్ క్యారెక్టర్, డెవలప్ యువర్ బిహేవియర్. మీ బిహేవియర్ని, మీ క్యారెక్టర్ని మీ డెవలప్ చేసుకోవాలి మనం ఎప్పటికప్పుడు కూడా. అందుకే బీ గుడ్, స్పీక్ గుడ్ అండ్ డూ గుడ్. నేను చాలా కంపెనీస్లో కూడా వర్క్ చేశాను. చాలామంది కూడా నాకు ఎక్కడికి వెళ్ళినా చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయి, రికగ్నైజేషన్స్ వచ్చేది. సో ఒకరు 4-5 years నుంచి చేస్తున్నా కూడా రానిది నాకు 2-3 monthsలోనే అంత గొప్ప పేరు వచ్చేది. ఏ కంపెనీలో కూడా హార్డ్ వర్క్ చేసేది, ఏ కంపెనీలో కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తా, దేవుడిచ్చిన ఉద్యోగం. సో చాలామంది కూడా దాన్ని చూసి అసూయ పడేవాళ్ళు. నా గురించి కంపెనీస్లలో మేనేజర్ల దగ్గర లేనిపోని అని చెప్పేవాళ్ళు. సో అలా ఉంటారు, కంపల్సరీ ఉంటారు. అలా అసూయపరులు మనం ఎదుగుతుంటా అంటే మన ఉద్యోగంలో కానీ, మనం ఎదుగుతుంటే మనం నివసిస్తున్న అపార్ట్మెంట్లో కావచ్చు, బంధువులలో కావచ్చు, స్నేహితులలో కావచ్చు, మనం ఎదుగుతున్నాము అంటే, మనం గొప్ప వాళ్ళం అవుతున్నామంటే, మనం సక్సెస్ అవుతున్నామంటే మనల్ని విమర్శించే వాళ్ళు అధికముగా తయారవుతారు.
మనల్ని ఆడిపోసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఏడ్చే వాళ్ళు మంది ఉంటారు మన మీద. ఈవెన్ మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఏమి లేకుండా సింపుల్గా ఉన్నావు అనుకోండి, ఎవ్వరు కూడా ఏం కాదు. ఎప్పుడైతే నువ్వు సక్సెస్లోకి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్తావో, ఎప్పుడైతే నువ్వు నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవుతావో, అప్పుడే నీకు శత్రువులు ఎక్కువగా తయారవుతారు. అసూయపరులే శత్రువులు అవుతారు ఎప్పుడైనా కూడా. సో ఈ ఫలాలు మనం అభివృద్ధి చెందాలి. సో ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు అన్నాడు యేసుప్రభు వారు. సో ఆవగింజంత అసూయ ఉన్నా కూడా మనకు ప్రాబ్లం అవుతుంటుంది. కాబట్టి వి నెవర్ గో ఇన్ దట్ డైరెక్షన్. మనము ఆ రూట్లో ఎప్పుడు వెళ్ళకూడదు. అయితే మీ హృదయంలో నలవి కానీ మత్సరమును, సో చూసారా, మత్సరమును అంటే అసూయ, వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయింపబడవద్దు, సత్యమును విరోధంగా అబద్ధం ఆడవద్దు. సో ఒకటండి, ఈ మత్సరం వివాదము ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. ఈ హృదయంలో ఎప్పుడు కూడా ఉండదు. ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే జస్ట్ వీ విల్ బీ హ్యాపీగా మనం కూడా ఉందాము. ఒకరు ఆనందంగా ఉన్నారంటే మనం కూడా ఆనందంగా ఉందాము. ఒకరి ఆశీర్వాదాన్ని చూసి మనం ఎప్పుడు కూడా కుళ్ళుకోవద్దు, ఈర్ష్య పడద్దు, అసూయ పడద్దు. అది దేవుడి దృష్టికి మంచి గుణము కానే కాదు, దేవుడి దృష్టికి అది సరియైన గుణము కానే కాదు. సో అందుకే ఎప్పుడు కూడా మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అతిశయపడవద్దు. సో ఒకరిని చూసి మనం ఎప్పుడు కూడా ఎగిరిపోవద్దు, అంటే బాధపడద్దు, సో రంది పెట్టుకోవద్దు. సో చాలామందిని చూసాం మనందరిని కూడా. సో మన లోపల కూడా అలాంటి గుణం ఉంటే తీసివేసేసుకోవాలి. సో అవతలోడి గుణాన్ని మనం మార్చలేమండి. నా మీద అసూయ పడకని ఎవరికైనా చెప్పగలుగుతామా? చెప్పలేము. అది వాళ్ళ గుణం, అది వాళ్ళ గుణాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో మన గుణం ఏంటిది? మనము అలాంటి గుణంతో మనం ఉండకూడదు. ఇప్పుడు యేసుప్రభు వారు శిల్వనేసిన వాళ్ళు కూడా అసూయ పరులే, వేరే సంఘ పెద్దలే. నా సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా యేసయ్య వెంబడి వెళ్తున్నారు, ఆయన సంఘం నిండిపోతుంది, నా సంఘం నిండట్లేదని అసూయ పరులే ఆయనను శిల్వ వేశారు. సో యోసేపుకి కలలు కనే వరం ఉంది, ఈ కలలు కంటున్నాడు, వీడికో వరం ఉంది. సో అసూయతోటి యోసేపుని కొట్టి చంపాలని చూశారు వాళ్ళ సొంత అన్నదమ్ములు. సో చూసారా అండి, నరహత్య చేయడానికి సౌలు రాజు, దావీదు పనివాడు. సో దావీదుకి మంచి పేరు వస్తుంది, రాజు కంటే ఎక్కువగా అని అసూయపడి చంపడానికి ప్రయత్నించాడు సౌలు దావీదుని. సో అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఎగ్జాంపుల్స్ బైబిల్లోనే చాలామంది ఉన్నారు అసూయపరులు. దానివల్ల వాళ్ళు సుఖంగా లేరు, ఇతరులను సుఖంగా ఉన్నారు. 40 సంవత్సరాలు తరిమాడు సౌలు దావీదుని, అనేక సంవత్సరాలు తరిమారు, సుఖం లేకుండా చేశాడు దావీదుని సౌలు. ఎందుకు? అసూయతోటే, నాకంటే పెద్ద పేరు, గొప్ప పేరు వస్తుంది అని. సో అవన్నీ కూడా రిఫరెన్సెస్ తీశాను, ప్రతి ఒక్కరిది కూడా రిఫరెన్సెస్ తీశాను. సో కాబట్టి దిస్ ఈజ్ ద వెరీ డేంజరస్ డిసీజ్, కంటికి కనిపించని రోగము అంటాము కదా, అదేది. అయితే మీ హృదయంలో సహింపవలనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. సో అవి ఉంటే ఒప్పుకో, దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకో, అయ్యా నాకు ఈ విషయంలో జెలస్ వస్తుందయ్యా, ఒకరు ఆశీర్వదించబడితే నాకు మనసు బాధ ఇస్తుంది, అది తీసివే ప్రభువా అని ప్రార్థించుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే చెప్పాడు కదా, పరలోక రాజ్యాన్ని అసూయ పరులు స్వతంత్రించుకోలేరని. ఎప్పుడు అర్థమవుతుందా? ఆ గుణం ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. సో ఆ గుణం ఉండి మనం నష్టపోవాలా, ఆ గుణం తీసేసుకొని లాభపడాలా, మనమే ఆలోచించుకోవాలి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదే ఉన్నది. సో యాకోబు 3:15 సో ఈ అసూయ అనేది పరలోక సంబంధమైనది కాదండి, ఇది భూలోక సంబంధమైనది. లూసిఫర్ ఎవరు? అపవాది. సో అపవాది ఎందుకు పడిపోయాడు? అసూయ వల్లనే. దేవుడికి ఎక్కువ పేరు వస్తుంది, నా వల్ల దేవుడికి ఎక్కువ పేరు వస్తుంది, నా వల్ల దేవుడికి ఎక్కువ ఘనత వస్తుంది, అయితే నా వల్లనే దేవుడు బాగుపడుతున్నాడు. అసూయ వచ్చేసింది, ఒక టీంని తయారు చేశాడు దేవుడికి విరోధంగా. సో అసూయ చేత ఎక్కడ పాతాళంలోకి తొక్కబడ్డాడు అపవాది. సో చూసారా అండి, అపవాది తయారు కావడానికి కారణం అసూయ. సో ఆ లక్షణం మన లోపల ఉంటే, అసూయ అనే లక్షణం ఉంటే మనము కూడా అపవాది సంబంధులు లాంటి వాళ్ళమే. సో
ఎందుకంటే ఇంకా మీకు ఇంకా డీపర్గా చెప్తున్నాను. చెప్పాలంటే యాజ్ పర్ ద బైబిల్ అసూయ అనేది ఒక దురాత్మ, అసూయ అనేది ఒక చెడ్డ ఆత్మ, ఒక డెవిల్ స్పిరిట్ అన్నట్టు అసూయ అనేది. సో అందుకే ఇన్ని అనార్థాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి దీనిని మనం డెవలప్ చేసుకోవాలి. సో యాకోబు 3:16 ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును. సో అందుకే ఇంగ్లీష్లో చూద్దాం. ఫర్ వేర్ జెలసీ అండ్ సెల్ఫిష్ అంబిషన్ ఎగ్జిస్ట్ దేర్ విల్ బి డిసార్డర్ అండ్ ఎవ్రీ వైల్డ్ ప్రాక్టీస్. సో నేను ఎందుకు తీసానంటే ఇంగ్లీష్లో జెలసీ అన్నది, మత్సరమును జెలసీ అంటారు. సో అసూయ, ఈర్ష ఎక్కడైతే ఉంటుందో, వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుందట. సో అల్లరి నీచ కార్యము ఉంటుంది ఎక్కడ? అసూయ వల్ల. సో అసూయ వల్ల నీచ కార్యములు జరుగుతాయి. అంతే కదండి. అసూయ పరులు చెడ్డ మాటలు మాట్లాడతారు, నిందలు వేస్తారు. నీ మీద ఒకడు నింద వేస్తున్నా అంటే వాడు అసూయ పడుతున్నట్టే. నిన్ను అవమానపరుస్తున్నాడంటే వాడు నీకు అసూయ పరుస్తున్నట్టే. నీ వెనకాల నీ గురించి గోతులు తవ్వుతున్నా వాడు నీ మీద అసూయ పడుతున్నట్టే. నీ మీద లేనిపోని చెడ్డ మాటలు పలుకుతున్నాడు, లేకపోతే కొంతమంది బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటా అంటారు, అదంతా అసూయ వల్లనే. ఈ నరహత్యలు అసూయ వల్లనే, ఏడుపు అసూయ వల్లనే, ఒకరిని దూషించుకోవడం, విమర్శించుకోవడం అసూయ వల్లనే. చూసారా అండి, ఇవన్నీ నీచ కార్యములు. ఎక్కడ జెలస్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో, జెలస్ అనేది ఎక్కడైతే ఉంటుందో, ఈర్ష్య, అసూయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ నీచ కార్యాలు ఉంటాయి అని దేవుడు చెప్తున్నాడు. నీచ కార్యాలు. సో ఇదంతా కూడా ప్రపంచమంతా నిండుకపోయిందండి. మనం మార్చే వాళ్ళు ఎవరో తెలియదు, కానీ ప్రపంచమంతా నిండుకపోయింది. ప్రపంచమంతా కూడా నాట్ ఈవెన్ 1%. ఎక్కడ చూడు ఇదే. ఒకరినొకరిని విమర్శించుకోవడం, ఒకరినొకరిని ద్వేషించుకోవడం, ఒకరినొకరిని పగబట్టుకోవడం, ఇవంతా కూడా బికాస్ ఆఫ్ ద జెలస్ అంటే ప్రేమ అనే ఫలము లేకపోవడం వల్ల, ఈ అసూయ అనే ఫలము డెవలప్ కావడం వల్ల ఇలా జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? జెలస్, సెల్ఫిష్. సో జెలస్ వల్ల ఏమవుతుంది? వివాదాలు వస్తాయి, అల్లర్లు వస్తాయి, నీచ కార్యాలు జరుగుతాయి ఈ జెలస్ వల్ల. సో చూసారండి ఎంత పెద్ద డేంజరస్ డిసీజో ఇది. తీసేసుకోవాలి. సో పరమగీతం 8:6 ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. చూసారండి, ఈర్ష్య అన్న అసూయ అన్న ఒకటే. ప్రేమ మరణమంత బలవంతం, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. పాతాళం అంటే ఏంటిది? నరకం అంత కఠినమైనదట. కఠోరమైనది అంటే చండాలమైనది, నీచమైనది. ఈర్ష్య పాతాళమంతా, పాతాళానికి సింబల్ ఏంటిది? నరకము. నరకమంతా చెడ్డదట ఈర్ష్య. చూసారండి ఎంత చెడ్డదో ఈర్ష్య అనేది, ఎంత చెడ్డదో అసూయ. మనకు తెలియకుండా దానిని డెవలప్ చేసేసాం మన శరీరంలో, మన మనస్సులో. సో మనకున్న దాంట్లో ఉంటుంది, అవతలోడికి ఇచ్చిన దాంట్లో దేవుడు ఇస్తాడు. మనకున్న దాంట్లో మనం ఉండాలి, తృప్తి పడాలి. సో అందుకే నీ బ్లెస్సింగ్ని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఒకరికి ఉండేది ఒకరికి ఉంటుంది, ఒకరికి లేనిది ఒకరికి. మనకు ఉండాల్సింది మనకు ఉంటుంది, వాళ్ళకు ఉండాల్సింది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండాల్సింది వాళ్ళకు ఉంటుందండి. సో ఎప్పుడు కూడా ఇచ్చిన దాంట్లో తృప్తి పడాలి. దేవుడు ఎంతో కొంత మనకి ఇచ్చాడు కదా, దాంట్లో తృప్తి పడాలి. ఎప్పుడైనా కూడా ఈర్ష్య పడద్దు. చిన్నప్పటి నుంచి చాలామందిని చూసాం మనందరం కూడా ఈర్ష్యపరులు, అసూయపరులు. ఆ ఈర్ష్య అంటే ఏంటిది? నరకమంతా కఠోరమైనదట. దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమును నామాక్షరముగా నన్నుంచుము. సో చూసారా, ఈర్ష్య అనేది పాతాళమంతా కఠోరమైనది. కాబట్టి దాన్ని మనం ఎంటర్ చేయదు. సో ప్రేమ అనే ఫలాన్ని, ఆత్మీయతలో మనం ఎదగాలి అంటే ఈ అసూయ అనేది తీసివేసేసుకోవాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. సో ప్రేమ ఉన్న చోట అసూయ ఉండదండి. ప్రేమ లేని చోటనే అసూయ పడతాయి. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. సో ప్రేమ అనే ఈ ఫలము లేక మనుషులు నశించిపోతున్నారు. సో మనం ఎదగాల్సిన ఫలము ప్రేమ అనే ఫలము, అండ్ ఎదగకూడని ఫలము అసూయ, ఈర్ష అనే ఫలము. సో అది నువ్వే ఐడెంటిఫై చేసుకో. ఒకేలా ఒకరైనా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నీ కళ్ళ ముందు ఎవరైనా మంచిగా ఆశీర్వదించబడ్డారు. సో ఒకవేళ నీ మనసు బాధేస్తుందా, ప్రార్థించు, బాధపడద్దు. అయ్యా నాకు ఇట్లా బాధేస్తుంది, ఒకరు ఆశీర్వదించబడితే ఆ బాధ నుంచి విడుదల కలిగించు, ఈ అసూయ నుంచి విడుదల కలిగించు అని ప్రార్థించు. సో ఎప్పుడైతే ఒకరు బాగుపడితే నువ్వు ఎప్పుడైతే కంగ్రాచులేషన్స్ హార్ట్ఫుల్గా చెప్పాలి ఎప్పుడైనా ఒకరికైనా ఆశీర్వాదం. ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆశీర్వాదమే. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూసి మనం ఈర్ష్యపడద్దు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూసి మనం అసూయపడద్దు.
అది మంచిది కానే కాదు. సో ఒకరిని చూస్తే నువ్వు ఆశీర్వాదాన్ని చూసి నువ్వు ఈర్ష్యపడ్డప్పుడు దేవుడు నీకు ఎలా ఇస్తాడు? అంతే కదండి. ఒక ధనవంతుని చూసి నువ్వు బాధపడుతుంటే, ఒక ఆశీర్వదించబడిన వాడిని చూసి నువ్వు బాధపడుతుంటే, అసూయ పడుతుంటే, దేవుడు నిన్నెలా ఆశీర్వదిస్తాడు? నిన్నెలా గుర్తిస్తాడు? గుర్తించలేడు కదా. నిన్నెలా ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించలేడు కదా, ఆ అసూయ వల్ల. సో మన అసూయ దేవుడికి మనకు మధ్య అడ్డుగోడలా నిలబడుతుంది. అది పాపముతో సమానం. చూసారండి, నేను నరహత్య చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు. ఓకే, నేను 10 కమెంట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేశాను, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. 10 కమెంట్మెంట్స్ కాదండి, బైబిల్లో 1000 కమెంట్మెంట్స్ ఉన్నాయి, 1000 కమెంట్మెంట్స్ ఉన్నాయి. సో దాంట్లో అసూయ కూడా 1 కమెంట్మెంట్ ఫుల్ఫిల్ చేయాల్సిందే. ఆ గొడవలు కొట్లాటలు కూడా తీసేసుకోవాల్సిందే. ద్వేషము పగ ప్రతీకారం కూడా తీసుకోవాల్సిందే. సో బాడీ ఇప్పుడు మన దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీని ప్యూరిఫై చేస్తున్నాడు. సో లాస్ట్ వారము మచ్చలేని వధువుకు ఉండాల్సిన గుణగణాలు ఏంటిదో చెప్పి మన లోపల ఉన్న లోపాలను బలహీనతలను తీసివేసేసాడు. సో ఈ ప్రేమ అనే ఫలము వల్ల మనము ఆశీర్వదించబడతాము. సో చాలా కష్టము ఈ ఫలము ఫలించాలంటే. సో ఈ ఫలాల్లో ఫలించాలి, అది ప్రార్థించాలి. ప్రార్థించకపోవడమే కష్టం అవుతుంటుంది, ప్రార్థిస్తే సమస్తము సులువు అవుతుంటుంది. అమర్యాదగా నడవదు, స్వప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. చూసారండి, ఇప్పుడు నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు అనుకో, వాళ్ళు బాగు కోరుకుంటావు. ఒకరిని ప్రేమిస్తున్నావు అనుకో, వాళ్ళ నాశనాన్ని కోరుకోవు. సో ఎవరైతే అసూయపరులు ఏం చేస్తారట? అపకారము. సో ఉపకారం అంటే మంచి చేయడం, అపకారం అంటే చెడు చేయడం. మనసులో ఉంచుకొనదు. సో మనసులో ఉంచుకోకూడదు అపకారాన్ని, అంటే ఒకరికి చెడు చేయాలన్న ఆలోచన కూడా రావద్దు. సో అదే అసూయపరులు చేసేది అదే. మనసు నిండా ద్వేషము, మనసు నిండా పగ, మనసు నిండా అపకారం చేయాలి. వాడిని ఎలాగైనా నేను యూట్యూబ్లో వీడియో చేసి నాశనం చేయాల్సిందే, 1,00,000 వ్యూస్ అన్న చేయాల్సిందే, చేసి వాళ్ళ పేరు డ్యామేజ్ చేయాలి, వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలి, వాళ్ళ రెస్పెక్ట్ డ్యామేజ్ చేయాలి, వాళ్ళ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీని డ్యామేజ్ చేయాలి. చూసారండి, అపకారము చేయాలన్న మనసులో ఉంచుకుంటుంది. ఏది? అసూయ, ఈర్ష్య వల్ల. ప్రేమ అనే ఫలం ఉన్నది అనుకోండి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటాము. సో మనం ఎవరి నాశనం కోరుకోకూడదండి. సో ఎవరి నాశనాన్ని కోరుకోకూడదు, ఎవరి అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు. చూసారా, మనసులో ఉంచుకోనదు, మనసులో కూడా ఉంచుకోవద్దు, ఎంటర్టైన్ చేయొద్దు వాటన్నిటిని కూడా. నీ మనసులో కూడా ప్యూరిఫికేషన్ శుద్ధ హృదయం కావాలని ప్రార్థించండి. సో నీ మనసులో కూడా నువ్వు ఎవరిని ఏమనట్లేదు, కానీ మనసులో ఒకరిని చెప్పించుకుంటున్నావు, అది ప్రాబ్లమే. నువ్వేం చేయట్లేదు, మనసులో ఒకరితో వ్యభిచారం చేస్తున్నావు, ఆలోచనలతో వ్యభిచారం చేస్తున్నావు, అది తప్పే దేవుడి దృష్టికి. మనసులో ఒకరిని అపకారం చేయాలని ఆలోచిస్తున్నావు, అపకారము, వాళ్ళు నశించిపోవాలని ఆలోచిస్తున్నావు, వాళ్ళు నశించాలని కోరుకుంటున్నావు మనసులో, వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటున్నావు మనసులో. ఉంచుకో, అది మంచిది కాదు. సో అపకారమును మనసులో ఉంచుకోనకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మన మనసుని చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు. అందుకే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందండి. సో ఒకరి ఆశీర్వాదం చూసి మనం ఎప్పుడు కూడా ఏడవాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి ఒకడు ఏడుస్తున్నాడు అంటే అక్కడ నువ్వు జాగ్రత్త పడు అంట. ఎందుకంటే మనం చూసి ఏడ్చే వాళ్ళ వల్ల మనము చాలా నష్టపోతామండి. సో ఇప్పుడు దావీదు చాలా నష్టపోయాడు సౌలు వల్ల. సో హెబేలు కయీను వల్ల చాలా నష్టపోయాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. యోసేపు తన అన్నల వల్ల చాలా నష్టపోయాడు అసూయ చేత. సో యేసు ప్రభు వారు ఆ అసూయపరుల వల్ల చాలా నష్టపోయాడు, శిలువ మరణం పొందేలాగా. సో ఇలా బైబిల్లో చెప్పుకుంటూ పోతే చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్తో సహా నేను మీకు చూపిస్తాను. అసూయ వల్ల ఎంత పెద్ద డ్యామేజ్ జరుగుతుందో, ఎంత పెద్ద ప్రాబ్లం జరుగుతుందో. అందుకే నీ వెల్విషర్ని పక్కకు పెట్టుకో. అది ఎవరైనా పర్లేదు, నీ మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడూ నీ పక్కన ఉండాలి. ఒక్కడున్నా చాలు. ఆ ఒక్కడి మంచి కోరుకోవడం వల్ల నువ్వు ఎదుగుతావు. సో ఒక్కడు నాశనం కోరుకున్నా చాలు, నీ పక్కన ఉంటున్నాడు, నీ నాశనాన్ని కోరుకుంటున్నాడు, ఆ ఎఫెక్ట్ పడుతుంటుందండి. మన నాశనం అయ్యే వరకు వాడు ఏడుస్తూనే ఉంటారు. సో దానివల్ల చాలా 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 ఇబ్బంది పడతాం. జస్ట్ ఐఎమ్ చేంజింగ్ యువర్ డైరెక్షన్స్, ఐఎమ్ చేంజింగ్ యువర్ వే ఆఫ్ థింకింగ్. మనం ఆలోచించే విధానము, మనం మాట్లాడే విధానము అన్నీ కూడా మారుస్తున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. సో ఇప్పుడు మనసులో ఏమి ఉంచుకోకూడదు? అపకారం ఉంచుకోవద్దు. అపకారాన్ని ఉంచుకుంటున్నావు మనసులో అంటే అసూయ పడుతున్నట్టు వాళ్ళ మీద. సో వీ నీడ్ టు కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. సో ఇంతకుముందు దేవుడు చెప్పాడు కదా, అసూయ పరులు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు అని. సో దాంట్లో మనం వర్కౌట్ చేద్దాం. లెట్ us pray.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నజరుడైన యేసయ్య, ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. ఇదిగో తండ్రి, అసూయ గురించి మాకు లోతుగా చెప్తున్నందుకు వందనాలు. బైబిల్లో ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి నాయన. అయ్యా ప్రభువా, ఈ గుణము మాకు వద్దు నాయన. అయ్యా తెలిసి కానీ తెలియగానే ఆ గుణము మేము ఎంటర్టైన్ చేసి ఉంటాయి, క్షమించండి అయ్యా. మా లోపల ఎలాంటి అసూయ ఉన్నా, ఎలాంటి ఈర్ష్య ఉన్నా, వాటి నుంచి మమ్మల్ని విడుదల కలిగించమని, స్వతంత్రులుగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.